ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం రిజర్వేషన్లపై ఊహించనంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్డి, గాన్ల సహా మరో 26 ఇతర వెనుకబడిన తరగతులకు బీసీ కులాలను ఆ జాబితా నుంచి తొలగించింది. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం వారు బీసీ రిజర్వేషన్ కింద పోటీ చేసే అవకాశాన్ని నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో రిజర్వేషన్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం అన్నమాట. కొంతమంది అర్హత లేని వారు బీసీ సర్టిఫికెట్లను సులభంగా పొంది రిజర్వేషన్ల ప్రయోజనాలు అక్రమంగా వాడుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే అందాయన్నమాట. ఈ నేపథ్యంలోనే రెడ్డి, గాన్ల కులానికి చెందిన వారికి బీసీబీ సర్టిఫికేట్లు జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశాలు జారీ చేసింది. గత 10 ఏళ్లుగా 4 జిల్లాల్లో ఈ కులానికి చెందిన వారికి బీసీ సర్టిఫికేట్లు జారీ చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయన్నమాట. బీసీ రిజర్వేషన్ల కింద కేటాయించిన స్థానాల్లో పోటీ చేయాలనుకునేటువంటి ఈ 26 కులాలకు చెందినటువంటి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అర్హత లేని 8 మంది అభ్యర్థులు నకిలీ బీసీ హోదాను ఉపయోగించిన వాడు సభ్యులుగా గెలుపొందినట్లు వెలుగులోకి వచ్చింది. ఇది ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి, అభ్యర్థుల అర్హతలను సరిగా పరీక్షించడంలోనూ ఉన్న లోపాలను బయటపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చట్టపరమైనటువంటి ప్రమాణాలకు అనుగుణంగా లేని కొన్ని సామాజిక వర్గాలు రిజర్వేషన్లు దుర్వినియోగం చేస్తున్నాయని ఆ నివేదికలు అయితే తెలియజేసిందనమాట. ఈ క్రమంలో సర్కారు 26 కులాలకు బీసీ హోదాను అయితే రద్దు చేసిన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ముఖ్యంగా గాన్ల కులం వారు సాంప్రదాయంగా నూనె గింజలు నూరి జీవించేవారు. వీరిని బీసీబీ వర్గంలో చేర్చారు. అయితే రెడ్డి, గాన్ల అనే ఉపకులం కూడా ఉంది. వీరిద్దరిలో వృత్తి ఒకటే అయినా రెడ్డి అనే పదం వాడకం వల్ల గందరగోళం ఏర్పడుతుందని, దీన్ని అడ్డం పెట్టుకుని చట్టబద్ధంగా అర్హత లేని వారు కూడా ప్రయోజనాలు పొందుతున్నారని ప్రభుత్వం అభిప్రాయపడింది. 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలో రెడ్డి, గాన్ల కులానికి చెందిన వారికి బీసీ సర్టిఫికేట్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి ఉత్తర్వులు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఆనాటి నిర్ణయం ఒక పొరపాటు అని, ఇది దుర్వినియోగానికి దారితీస్తుందని ప్రస్తుతం ఉత్తర్వులు అయితే తెలియజేసే ప్రయత్నం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీసీ జాబితాను సమీక్షించారనమాట. ఇప్పుడు కళింగ, తూర్పు, కాపు, గవార వంటి 26 కులాలు ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణలో వారికి చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానికత ఉనికి లేదని గుర్తించారు. జీవో 3 2014 ద్వారా వీరిని బీసీ జాబితా నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టు 2016లో సమర్థించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ కులాలకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించకూడదని సర్కార్ అయితే నిర్ణయం తీసుకుందన్నమాట.